డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. వివాదాల పొట్టైన టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కలిశాడు. ఆ కలయిక వెనుకున్న రహస్యం ఏమిటి? ఇది కలయిక ఏదైనా యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే కావాలని వాంటెడ్గా కొలికిపూడే రాజమండ్రి ఎయిర్పోర్టుకు వెళ్ళి మరీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవవలసి వచ్చిందా? వెనకటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు టీడీపీ పార్టీలో కోవర్టులు ఉన్నారు అనే దాంట్లో ఇప్పుడు ఈ కొలికిపూడే అతిపెద్ద కోవర్టు అని చాలామంది అభివర్ణించడం వెనుకున్న రహస్యం ఏమిటి? నిజంగానే వీళ్ళిద్దరూ ఎందుకు కలవవలసి వచ్చింది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక తిరువూరు ఎమ్మెల్యే అయిన ఈ కొలికిపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి వివాదాలకి కేంద్రీకృతమై కూర్చున్నాడు. అక్కడ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటి గోడో లేకపోతే ఇల్లు పడేయటానికి కారు మీద నుంచొని మరీ అనేక రకాలైన సైగలు చేసుకుంటూ పెద్ద హీరోలాగా మీసాలు తిప్పిన కొలికిపూడి శ్రీనివాసరావు ఆ తరువాత ఈ తిరువూరి కాన్స్టిట్యున్సీలో జరిగే ఈ అక్రమ ఆర్జనలో పెద్ద మొత్తం తనకే కావాలని పట్టుబట్టడం మూలాన ఇదిగో ఆయన మీద టీడీపీకి సంబంధించిన చాలామంది నాయకులు అధిష్టానానికి కంప్లైంట్ చేశారు అనే పుకార్లు కూడా బయటకు వచ్చాయి. కానీ కంప్లైంట్లు అయితే వాస్తవమే. 2 సార్లు క్రమశిక్షణ సంఘం పిలిచి మరి ఆయన ప్రశ్నించి కూడా పంపించింది. మరి అలాంటిది మరి పార్టీ నుంచి బయటకు ఎందుకు పంపించలేదంటే దాని వెనకున్న కారణాలు చాలా ఉంటాయి. ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క విధానం ఉంటుంది, వేచి చూసే ధోరణి ఉంటుంది. లేకపోతే కొంతమంది గొంతు మీద కత్తి పెట్టినట్టు వాళ్ళని పిలిపించి మరి కూర్చోబెట్టి రాజీనామా చేపిస్తారు, అక్కడ బై ఎలక్షన్ వచ్చేటట్టు చేస్తారు. ఇలాంటిది ఏది మరి టీడీపీ పార్టీలో ఉండదు కాబట్టి క్రమశిక్షణ సంఘం ముందు ఆయన హాజరయ్యాడు. మరి ఏం చెప్పాడో మరి అధిష్టానం కూడా ఆయన చెప్పిన దానికి దేనికి ఒప్పుకుందో ఆయన మళ్ళీ సజావుగానే ఆయన పని ఆయన గణించుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఓహో ఆహో అని మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా జరిగిపోయాయి. కాకపోతే వివాదాలు మాత్రం ఈ కొలికిపూడి ఎప్పుడు వదిలిపెట్టలేదు. నిన్నగాక మొన్ననే మరి తిరువూరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా ఆ పోలీస్ అధికారులతోటి పెద్ద వివాదం పెట్టుకున్నాడు. రైతులంతా అక్కడే కూర్చోవటం, ఒకళ్ళకొకళ్ళు భీష్మించుకొని మూతులు ముడుచుకొని కూర్చొని ఇలాంటివన్నీ జరుగుతుంటే మరొక పక్కన మరి ఆ కాన్స్టిట్యున్సీ మొత్తానికి ఎంపీ అయిన కేశినేని చిన్నితో కూడా వివాదాలు ఉన్నాయి. అసలు ఈ తిరువూరులో కొలికిపూడి గెలవటానికి అనేక రకాలైన సాయం చేసింది కూడా చిన్ని అని చెబుతున్నప్పటికీ మరి అక్కడేదో ఈయనకి కొన్ని వాటాల మధ్య ఇబ్బందులు ఉన్నాయనే దాని మీద కూడా కొన్ని పుకార్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తానికి కొలికిపూడి మాత్రం వివాదాలకు మాత్రం కేంద్రీకృతమై కూర్చున్నాడు. ఇక ఆయన ఇలాంటి పనులు చేయటం వెనుకున్న రహస్యం ఏమిటి అని అంటే అందరికీ తెలిసిందే. ఇంత ముందు వచ్చిన పుకారులో సగం నిజం ఉంది, సగమే అబద్ధం ఉందన్నట్టుగాను అంతకుముందు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కానీ వైసీపీ నాయకుల మీద కానీ ఎంతెత్తున తోక తొక్కిన తాచుపాములాగా లేసే కొలికిపూడి ఈరోజు వెళ్ళిపోయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోటి షేక్ హ్యాండ్లు ఇవ్వటం, ఆయనతో కలవటం, మాట మంతి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే అక్కడ 2 విల్లాలు తీసుకొని 10 అపార్ట్మెంట్లు తీసుకొని పెద్ద క్యాంపునే ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అక్కడ క్యాంపు రాజకీయాలు కూడా జరగబోతూ ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరికొంతమంది ఎమ్మెల్యేలతోటి బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనేది కూడా ఒక పైపు వినిపిస్తోంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అని జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఆయన కూడా నన్ను అరెస్ట్ చేస్తే గంపగుత్తగా మన 10 మంది ఎమ్మెల్యేలు ఆయన కాక మిగతా వాళ్ళు ఆ 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేయండి అంటే ఎవరు అందుకు ఒప్పుకోలేననేది కూడా బయటకు వస్తుంది. దాని మీద కూడా మనం ఒక వీడియో చేయటం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఆ వీడియో కూడా అవైలబిలిటీలో ఉంది, ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి. ఇక కొలికిపూడి అయితే కనుక ఈ 2014-19 మధ్యలో టీడీపీ అధికారంలో ఉండగా ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డికే పనిచేసి వచ్చినాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరితోటి ఈయనకి సత్సంబంధాలు ఉండే అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. కానీ మరి ఏ కారణానికి ఆయన విభేదించి బయటకు వచ్చాడో మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయాన్ని కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశాన్ని లేవనెత్తినప్పుడు అక్కడ అమరావతి
దాని అనే ఒక అంశాన్ని పట్టుకొని దానికి ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఒక జేఏసీ పెట్టుకొని ఈయన కూడా అందులోంచి బయటకు వచ్చాడు. పచ్చ కండవా చుట్టుకొని అసలు అమరావతి మొత్తాన్ని ఆయనే భుజస్కంధాల మీద మోస్తున్నట్టు ఏ రోజు చూసినా ఆంధ్రజ్యోతిలోనూ TV5లోనూ ఇంకా మిగతా ఛానల్స్లోనూ డిబేట్లో ఈయనే కనిపిస్తా జగన్మోహన్ రెడ్డి మీద అనేక సార్లు నోరు బారేసుకోవటం కూడా జరిగింది. ఆ తరువాత బీజేపీ నాయకుడి మీద చేయి చేసుకుంటాం చెప్పు తీసుకుని ఆయన మీదకి యుద్ధానికి కూడా పోయాడు. అది ఆంధ్రజ్యోతి మరి వెంకటకృష్ణ డిబేట్లోనే జరిగింది. ఇక ఆ తర్వాత ఉన్న పరిస్థితులను బట్టి మళ్ళీ ఏం సద్దు మణిగిందో ఏమో బీజేపీ నాయకులు మెదలకుండా ఊరుకున్నారు. ఆంధ్రజ్యోతి కూడా మళ్ళీ ఒలికిపుడిని పిలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడించుకోవటం జరిగింది. అలాంటిది టీడీపీ పార్టీ ఆయన్ని పిలిచి మరి తిరువూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అధిష్టానానికి ఎనలేని తలనొప్పి తెచ్చే పనులని తిరువూరులో చేశాడు. తిరువూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న టీడీపీ నాయకులు మొత్తం ఒక ఎత్తు, కొలికిపూడి ఒక ఎత్తు. ఆ నాయకులందరూ కలిసి ఈ కొలికిపూడి మీద కంప్లైంట్ చేసి ఈ టీడీపీ అధిష్టానం క్రమశిక్షణ సంఘానికి మళ్ళీ ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చి మరీ పిలిస్తే ఆయన కూడా ఏదో సమాధానం చెప్పాడు. ఇదంతా జరగటానికంటే ముందుగా ఆయన ఒకసారి తిరువూరులో నిరాహార దీక్షకు కూడా కూర్చున్నాడు. ఆ సమయంలో ఆయన మరి ప్రెస్ అందరూ ఉండగానే మైకుల్లోనే ఆయనకు ఫోన్ చేసిన క్రమశిక్షణ సంఘం దీని నుంచి ఫోన్ చేసిన వర్ల రామయ్య తోటి మైకు పెట్టుకుని ఫోన్లో కూడా మాట్లాడాడు. ఆ విషయం ముందుగానే మరి వర్ల రామయ్యకు కూడా అక్కడ పక్కన ఎవరో ఫోన్ చేసి చెప్పే ఉంటారు ఈయన మైక్లో మాట్లాడుతున్నాడు అని. అంటే ఆయన కూడా తమాయించుకొని చాలా జాగ్రత్తగా ఒక్క పొల్లు పోకుండా ఒక్క సున్నా పడకుండా పాము చావకుండా కర్ర విరగకుండా అన్నట్టు ఒక ఇది చేసుకుని ఆయన కూడా ఆ ఫోన్ కాల్ని ముగించుకున్నాడు. ఆ తరువాత ఇంకా ఏం జరిగినాయో స్తబ్దుగా ఉండటం మొదలుపెట్టాడు తిరువూరు ఎమ్మెల్యే ఈ కొలికిపూడి. కానీ ఆ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న వివాదాల్లో మాత్రం ఎప్పుడూ ఏలు పెడతానే ఉన్నాడు. ఆ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న వాటన్నిటినీ కూడా ఆయన ఏదో ఒక రకంగా ఓవర్కమ్ చేసి ఎవరైనా సరే తన చుట్టూ తానే తిరగాలి. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి అలాగనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ వచ్చేటప్పటికి అక్కడ అధిష్టానం నిర్ణయించిన వాళ్ళు పై ఎత్తు నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళు అక్కడే ఉన్న వాళ్ళైనా అంతగా బలం ఆర్థిక బలం కానీ లేకపోతే ప్రజాబలం కానీ లేకపోయినా అది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి కంపల్సరీ వాళ్ళకే ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో ఒకరిని ఏరి కోరి మరి అక్కడ పెడతారు. వాళ్ళందరికీ ఇక కింద ఉన్న నాయకులు ఖచ్చితంగా పనిచేసి తీరాల్సిందే. అనేక రకాలైన సహాయాలు, ఆర్థిక సహాయం కావచ్చు, మరి ప్రజాబలం కావచ్చు, వాళ్ళని వెంట పెట్టుకొని తిప్పటం కావచ్చు, మొత్తం వీళ్ళే చేస్తారు. అయినప్పటికీ ఇక మరి అధికారం వస్తే అధికారాన్ని గట్టిగా వాళ్ళే అనుభవించాలనుకుంటారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేకి వాళ్ళకి తేడా వచ్చేది ఏంటి? నేను ఎమ్మెల్యేని అనే ఒక అహంభావం ఇతనిలో ఉండటం, అది కాకుండా మనం గెలిపించిన ఎమ్మెల్యేనే కదా అని ఒక చులకనా భావం వాళ్ళల్లో ఉండటం. ఈ రెండింటి మధ్య సమన్వయం కుదరదు. దానికి మరి మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మిగతా ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఇలానే ఉన్నారా అంటే ఖచ్చితంగా కొలికిపూడిలాగా లేరు. అందుకని ఆయన మళ్ళీ పూర్వాశ్రమంలో జగన్ తోటి ఉన్న పరిచయం కావచ్చు, వైసీపీ తోటి ఉన్న నాయకులతోటి పరిచయం కావచ్చు, వాళ్ళతోటి తిరిగి సత్సంబంధాలు నేర్పడానికి ఈయన ఇప్పుడు వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశాడు. దాని వెనక కేవలం ఉద్దేశపూర్వకమైన ఇది మాత్రమే ఉంది. ఏ లిక్కర్ స్కామ్ మీద అయితే మీరందరూ ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టండి అని చంద్రబాబు నాయుడు కోరుకుంటూ ఉన్నాడో వాళ్ళ దగ్గరికి ఈయన వెళ్తే ఇక ఆ వ్యవహారం మొత్తం ఎటువైపుకి వెళ్ళాలి? దీన్ని అదునుగా చూసుకుని వైసీపీ నాయకులు ఏం మాట్లాడతారు? ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒక ఎమ్మెల్యే అయిన కొలికిపూడి వెళ్ళి ఆయన కలిశాడు. ఇక అదే ఆయన సొంత విషయమే అయినప్పటికీ గాను పార్టీల మధ్య ఉన్న ఈ వైరాన్ని పురస్కరించుకొని అది ఏ రకంగా తిరగబోతుంది, మరి ఈయన ఏమైనా సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.